మల్కాజ్గిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ దగ్గర ఇగో ఇది పరిస్థితి. చూడరు ఎంత దూరము, ఎన్నిసార్లు గేటు పడుతుందంటే ఇక్కడ గౌతమ్ నగర్ రైల్వే గేటు. సో లెక్కకు లేనన్నిసార్లు గేటు పడుతుంది. సో పనులు ఇక అయిపోతున్నాయి, అయిపోతున్నాయి, శాంక్షన్ అయిపోయిందని చెప్పి నాయకులు చెప్తారు కానీ సో ఎక్కడేసిన గొంగడు అక్కడనే ఉన్నది. సో చూడరు ఎంత దూరము లైన్ ఉన్నది. ఇది ఒక్కసారి కాదు, సో దినంలో కనీసం ఇది లెక్కకు లేనన్నిసార్లు పడుతుంది గేటు. చూడరు ఎంతమంది ప్రజలు ఉన్నారు. గేటు ఇప్పుడు ఇక్కడ ఎట్లా వైపు ఉన్నారో అవతల వైపు కూడా అంతే మంది ఉంటారు. సో ఈ గేటుతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతారు. సో ఆర్యూబీ శాంక్షన్ అయిందని చెప్పినారు. సో మరి ఇంతవరకు మాత్రము సో ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉన్నది. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు చూడరు ఈ గేటు ఎప్పుడు తీస్తారని తెలియదు. ఒకవేళ తీయంగానే మళ్ళీ ఒక 10 నిమిషాలకు మళ్ళీ పడుతుంది ఇట్లా. సో లెక్కకు లేనన్నిసార్లు ఈ గేటు పడుతుంది. దీంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో వెంటనే మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ గారు, తర్వాత మల్కాజ్గిరి ఎమ్మెల్యే గారు సో దీనిపైన ప్రత్యేక చొరవ చూపి సో దీన్ని కంప్లీట్ అయ్యే విధంగా చూడండి. సో అవుతుంది అని చెప్తారు, కొన్ని సంవత్సరాల నుంచి చెప్తారు కానీ సో ఇది మాత్రం ఇప్పటికీ ఎక్కడ చేసిన గొంగడి ఆడనే ఉంది.